నిజ జీవితంలో చూడటం మాత్రం ఇదే మేము మొట్టమొదటి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం సర్వాయపాలెం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్యపై ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్న ఆమె 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని సహాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కావలి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువకుడు కష్టాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి చాట్ల వాసు లారీ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఏకైక కుమారుడిగా వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకు అండగా ఇటీవల కాలంలోనే నాయకుల యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజల్ని వర్గాలు చేయాలి, ప్రశాంతమైన గ్రామాలని 2 వర్గాలు చేయాలి, ఒక వర్గం టీడీపీగా ఉంటే ఇంకొక వర్గం వైసీపీగా ఉంచాలని ఈరోజు అలా ప్రజల యొక్క ప్రాణాలను సైతం తీసుకోవాలి. రాబోయే ఎన్నికల నాటికి గ్రామాలన్నీ కూడా విచ్ఛిన్నం చేసి వర్గాలుగా విభజించాలని ప్రయత్నాన్ని తిప్పికొడతామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ కావలిని ప్రశాంతంగా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఆ కుటుంబం ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తల్ని కావలి అభివృద్ధి చేస్తున్నారు, కావలి అభివృద్ధి జరుగుతుందని ఈర్ష్యతో ఈరోజు మా కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బంది పెట్టడం కాదు. ప్రతాప్ కుమార్ రెడ్డి, మీకేదన్నా ఇబ్బంది ఉంటే అది నేను చేసే అభివృద్ధి వల్ల. నన్ను ఓడించడానికి ప్రయత్నం చేయి, నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేయి తప్ప దయించి